యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాము. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసం ఖచ్చితంగా 31 దినాలకు కూడా సహకారులు కావాలి. దయచేసి ప్రార్థన చేయండి. అలాగే ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అంధ కళాకారులు, క్రైస్తవ కళాకారుల చేత ఒక స్పెషల్ మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేస్తున్నాం. అదే దినం ప్రత్యేకంగా ఫోకస్ ఆన్ ద క్రిస్టియన్ ఉమెన్, మహిళల మీద దృష్టి ఉంచి ఎస్టేర్ క్యాంపుగా దాన్ని కన్వర్ట్ చేసి పెడుతున్నాం. ఈ దినం నగరంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలనేది నా కోరిక, నా ఆశ. అదే రోజున విధవరాడ్లకు సహాయం, పాస్టర్ విడోస్ సహకారం ఆ దినం నుండి ప్రారంభించాలనేది ప్రణాళిక చేస్తున్నాము. క్లాప్స్ ట్రస్ట్ ప్రారంభించాం కదా, దాని పక్షంగా ఈ కార్యక్రమం రూపొందిస్తున్నాం. చారిటబుల్ ట్రస్ట్ తరపున చారిటబుల్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ వారంలో దాన్ని ఇనాగరేట్ చేయడానికి ఆశ కలిగి ఉన్నాం. ఏజే పరిష్కారం ప్రోగ్రామ్స్ అన్నింటికీ కూడాను ప్రతి మాసం 75,000 వరకు ఎక్స్పెండిచర్ వస్తుంది. వీటిని రీచ్ అవ్వాలంటే విదేశీ సహాయం లేదు, కేవలం వీక్షిస్తున్న వారు సహకరిస్తున్నారు, అంతవరకే. ఈ 13 సంవత్సరాల్లో వీక్షిస్తున్న ప్రజలు నడిపించుకున్న ప్రోగ్రాం ఇది. ఒకప్పుడు నాదొక్కటే కార్యక్రమం ఉండేది. ఇప్పుడు టీవీలో మాట్లాడిన సేవకులు లేరు, విరివిగా విస్తారంగా వందలాది మంది సేవకులు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుందంటే దేవుని మహాకృప. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. గత దినం చాలా ప్రార్థనా మనవులు వచ్చాయి. నాకు అనారోగ్యంతో బాధపడుతున్నామని, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నామని, క్యాన్సర్తో బాధపడుతున్నామని, షుగర్, బీపీ, యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నామని, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయని ఒక్క రోజులోనే చాలా ఫోన్స్ వచ్చాయి. నేను ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం, మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం ఆదివారం, ప్రభువుని స్తుతిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ప్రసారానికి సహకారి లేరు నాయన. మీ మహాకృప అనుగ్రహించి సహకారులను పంపండి నాయన. ప్రత్యేకంగా మిమ్మలను వేడుతున్న ప్రతి పరిచర్యను నీరు కట్టి ఫలింపచేయండి. ఆగస్టు 15 జరిగే అంధ క్రైస్తవ కళాకారుల గాన పరిచర్య ద్వారా అనేక మంది మహిళలు ప్రోత్సహించబడటానికి సహాయం చేయండి. అటువలనే ప్రభువా, చారిటబుల్ అంబులెన్స్ కొరకు కొరతగా ఉన్న నిధులు సమకూర్చండి నాయన.
ప్రభు మీ చేతులకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని అప్పగిస్తున్నాం. అలాగే గత దినం ఈ దినం కొందరు టెలిఫోన్ ద్వారా ప్రార్థన కోరి ఉన్నారు. వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు, షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు, నాయన సహోదరులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు. కనికరించండి, వారిని కృప చూపించండి. శస్త్రచికిత్సకు వెళుతున్న వారు ఉన్నారు గుంటూరు ప్రదేశానికి, వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నాతో పాటు మా ప్రేక్షకులందరూ కూడా ఈ ప్రార్థనలో ఆమేన్ అంటుండగా వారిని దర్శించమని, మా సమస్యలకు పరిష్కారంగా నిలువమని యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 115వ సంకీర్తన మీ ముందు ఉంచుకోండి. చాలా దివ్యమైనటువంటి అంశము ఇందులో వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు నివసించిన వ్యక్తి దావీదు మహారాజు. యెరూషలేము పట్టణము ముఖ్య పట్టణముగా చేసుకొని 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను 12 గోత్రాలను పరిపాలించిన ఘనుడు దావీదు మహారాజు. ఆయన అన్యజనులను గూర్చి, వారి యొక్క ఆధ్యాత్మిక విశ్వాసంలో ఉన్న లోపాన్ని గూర్చి, విగ్రహ ఆరాధనను గూర్చి ఖండిస్తూ మాట్లాడిన మాటలు 115వ సంకీర్తనలో కనిపిస్తున్నాయి. చదువుకుందా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృప సత్యాలు బట్టి నీ నామానికి మహిమ కలుగును గాక. ఇది డిక్లరేషన్, ఒక తీర్మానపు అనౌన్స్మెంట్. మాకు కాదు యెహోవా, మాకు కాదు అన్నప్పుడు దావీదు భక్తుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? దేవుడు చేసిన గొప్ప కార్యాలకు దేవుడు ఘనత పొందాలి, మానవుడు కాదు. దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి వైద్యుడు కాదు ఘనత పొందాల్సింది, వైద్యుడు దేవుని ఘనత ఇవ్వటం నేర్చుకోవాలి. అరుదైనటువంటి శస్త్రచికిత్సలు నిర్వహించిన ఘనత కలిగిన వైద్యుడు సైతం అది తన గొప్పతనంగా భావించరాదు. We treats but God heals అని ప్రతి వైద్యుడు ఒప్పుకుంటాడు. నేను చాలా పెద్ద పెద్ద డాక్టర్స్తోని మాట్లాడిన సందర్భాల్లో క్రైస్తవేతర వైద్యులు, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు చెప్పింది ఏమిటంటే we treats but God heals. How the body responds to the treatment is depending upon the grace of the God. వైద్యానికి శరీరము స్పందించకపోతే మేము చేసే వైద్యము నిరుపయోగం అన్నాడు ఒక హృద్రోగ నిపుణుడు, శస్త్రచికిత్స నిపుణుడు. కనుక ఒక వైద్యుడు తాను గ్రహించాలి దేవుని వలన స్వస్థత. ఒక దైవ సేవకుడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తే అది దైవ సేవకుని గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. 4500 ఎపిసోడ్స్ చేసినప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు, మీరు చాలా గొప్ప కార్యం చేశారని. నేను నవ్వుకున్నాను. నేను కాదు చేసింది, యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. నేను కేవలము ఆయన చేత పాత్రగా వాడబడ్డాను,
అంతవరకు. సంసోను పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీ సర్దార్ను చంపాడు. పచ్చి గాడిద లేదా గాడిద పచ్చి దవడ ఎముక, అందులో బలం లేదు, చంపిన నరునిలోనూ బలం లేదు, కానీ సహాయం చేసిన పరిశుద్ధాత్మునిలో ఉన్నది బలం. కనుక 1000 మందిని చంపాడు అని మనుషులు ఆయన వైపు చూస్తే ఏమిటి ప్రయోజనం? అతనిని బలపరిచిన దైవాత్మ మహిమ పొందాలి. ఈనాడు చాలామంది దేవునికి ఆపాదించాల్సిన ఘనత మనుషులుగా తాము స్వీకరిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సాహస బాలుడు సాధనపల్లి ఆనంద్ కుమార్ ఏలూరు నేను తీసుకొచ్చాను క్లాప్స్ ట్రస్ట్ తరపున. అతను సాక్ష్యం చెబుతూ మాట్లాడుతూ యువతను ఛాలెంజ్ చేస్తూ అన్నాడు, నేను ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ తీసుకెళ్ళాను, ఎవరెస్ట్ 52 దినాలు ఎక్కుతూ ప్రతిదినము కీర్తనలు సామెతలు చదివాను, వాక్యం బలపరిచింది. కొన్ని సందర్భాల్లో నేను చనిపోతాను అనుకున్నాను, 7 శవాలు కాళ్ళకు తగిలాయి, ప్రయాణంలో కంగారయింది, కానీ నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు, నాకు శక్తినిచ్చాడు, నన్ను గమ్యానికి చేర్చాడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఆ బిడ్డ ఘనత సాధించిన ఆ ఘనత యెహోవా మాకు కాదు అన్నట్లుగా ఆపాదించాడు. నేను మనవి చేస్తున్నాను, ఇట్లా ఉదాహరణ చెబితే వాళ్ళ ఎపిసోడ్ అంత సరిపోతుంది. ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకోవలసిన ప్రాథమికమైన అంశం ఏమిటనగా మహిమ దేవునికి ఆపాదించుట. మహిమ దేవునికి ఆపాదించుట. నా వ్యక్తిగత విషయాలు అనేకములో నేను సాధించిన విజయాల్లో, నేను సంపాదించిన అద్భుతమైనటువంటి కృపలో, నాకు అనుగ్రహించబడిన కృపలో నేను చెబుతాను, దేవా మాకు కాదయ్యా, నీకే మహిమ. పెంటకుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తిన దేవుడు నువ్వే. నీకు కాక ఎత్తబడిన మానవునిక మహిమ కాదు. తర్వాత కృపా సత్యాలను బట్టి కలుగుతోంది మహిమ ఆయన నామానికి. ఆయన కృప, ఆయన విశ్వాసీయత, ఫెయిత్ఫుల్నెస్ అండ్ ట్రూత్ఫుల్నెస్, ఆ రెండింటి కారణంగానే మనం కార్యాలు చేయగలుగుతున్నాం, మనం చెల్లించగలుగుతున్నాం, మనం పని చేయగలుగుతున్నాం. ఇంకా 12 దినాలకి ఎస్టర్ క్యాంప్ పెట్టాలి, అంధ కళాకారులతో ఒక క్రిస్టియన్ మ్యూజిక్ ఇది ఏర్పాటు చేయాలి. 12 రోజులు ఉన్నాయి. కొన్ని వందల మంది స్త్రీలను ఒక చోటకు చేర్చి వాళ్ళను చైతన్యవంతులు చేయాలి వాక్యంతో అనే ఆలోచన ఉంది నాకు. హార్డ్లీ 10 days ఎట్లా చేయాలి ప్రార్థన చేస్తున్నాను. పని చేయటం ఈ దినం మొదలు పెడుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, నీ కృప నీ సత్యం ప్రభు అని. కనుక కృపా సత్యాలే ఆయన ఘనతకు కారణమయ్యాయి. అందుకే మనం ఒప్పుకుందాం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగునుగాక. 2వ వచనంలో అన్యజనుల యొక్క అవివేకపు ప్రశ్న, వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? దేవుడు ఏడి, దేవుడు కనబడటం లేదే. కనుక క్రైస్తవుల దేవుడు భౌతికంగా కనబడడు కదా, ఒక రాయి కాదు, లేదా ఒక విగ్రహం కాదు, ఆయన ఒక చెక్క ముక్క కాదు, ఒక శిల్పంగా మలిచి ప్రజల ముందుంచి ఇది మీ దేవుడు అని చెప్పింది కాదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి క్రైస్తవుడు ఆరాధిస్తున్నాడు.
అన్యజనులు చెప్పుకుంటున్నారట. అసలు ఎందుకు చెప్పుకుంటున్నారు అన్యజనులు? దేవుని గురించి వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పుకుంటున్నారు. దేవుడు ఏడి అని అడుగుతున్నారట. ఆకాశమందున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆకాశమందు మా దేవుడున్నాడు. తనకు ఇష్టము వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు, పరలోకమును ఉన్నాడు. తనకిష్టం వచ్చినట్లే ఆయన భూమి మీద చేస్తున్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు నేర్పిన ప్రార్థనలో నీ చిత్తము పరలోకములో నెరవేరుతున్నలాగున భూమి మీద నెరవేరునుగాక అని ప్రార్థించండి అన్నాడు. మనం ప్రార్థన చేస్తే నెరవేరుతుందనా? కాదు. నెరవేరబడుతున్న దైవ చిత్తానికి మన జీవితాలు ట్యూన్ అవ్వాలి అంటే మనం ప్రార్థన చేయాలి. మనము కార్యములను గ్రహించి విశ్వసించినట్లు మనము ప్రార్థన చేయాలి. మన దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లు మన జీవితాల్లో చేస్తున్నాడు. ఒక మంటి కుండకు కుమ్మరివాడు చేసినట్లు దేవుడు తన బిడ్డలకు చేస్తాడు. ఒక ఘనమైన పాత్ర, ఒక ఘనహీనమైన పాత్ర చేసిన వాడిని బట్టి ఏ విధంగా ఉంటాయో విశ్వాసులలో కూడా పరిచర్యలలో ఆ విధంగానే ఉంటుంది. ఆకాశ నక్షత్రాల యొక్క మహిమ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. దాన్ని నియమించిన వారిని బట్టి ఉంది తప్ప వాటిలో ఏమీ లేదు. తనకిష్టం వచ్చినట్లు దేవుడు చేస్తున్నాడు. మీకు ఈ మాట ఎట్లా ఉంది? తనకిష్టం వచ్చినట్లు అంటే దేవునికి ఇష్టాలు ఉన్నాయా? ఎస్, సర్టన్లీ ఉన్నాయి. దేవుడు ఆనందిస్తాడు. దేవునికి ఇష్టాలు ఉన్నాయి. దేవునికి మనకు ఎట్లా ఫీలింగ్స్ ఉన్నాయో ఆయన ఫీలింగ్స్ ఉన్నట్లుగా వర్ణించబడింది. అయితే ఆయనను ఫీలింగ్స్ మోటివేట్ చేయవు, ఆయనను పరిస్థితులు మోటివేట్ చేయలేవు. ఆయన మార్పు లేని వాడుగా ఉంటాడు. కనుక తాను ఇచ్చేయించినది, తాను ప్రణాళిక చేసినది మాత్రమే ఆయన చేస్తాడు, చేస్తూ ఉన్నాడు, చేయగలుగుతాడు. తిమోతికి పౌలు గారు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు తాను సమస్తం చేస్తున్నప్పుడు తన గుణ లక్షణాలకు, తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేడని రాశాడు. దేవుడు తన గుణలక్షణాలను బట్టి తనకి ఇష్టమైనది చేస్తాడు, ఇష్టం లేనిది చేయడు. ఏమిటి ఆయనకి ఇష్టం లేనిది? పాపము ఆయనకు ఇష్టం లేదు, అవినీతి ఆయనకి ఇష్టం లేదు, అపవిత్రత ఆయనకి ఇష్టం లేదు, దౌర్భాగ్యం ఆయనకి ఇష్టం లేదు. అట్లాంటి పనులు చేయడు ఆయన. అయితే అన్యజనులు అనుకుంటున్నారు వీళ్ళ దేవుడు ఏడి? ఇవాళ మనం చర్చికి వెళ్తాం, అక్కడ ఏ విగ్రహం పెట్టుకోం. ఒక హాల్, అది ప్రేయర్ హాల్, వర్షిప్ సెంటర్. దాన్ని మనం ఒక క్రైస్తవేతరులు గుడిగా భావించిన రీతిగా భావించాం. ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పి అనుకుంటే పొరపాటు. పరిశుద్ధ స్థలం నీ హృదయం. దేవుడి నివాసం ఉన్న ఆలయం నీ హృదయం. నువ్వు భౌతికంగా కట్టిన కథెడ్రల్లో, పెద్ద చర్చ్ బిల్డింగ్లో దేవుడు ఉంటాడా? ఉండడు. కొంతమంది అనుకుంటారు మందిరం, భౌతిక మందిరం చూపించి ఇది బ్లెస్సింగ్ అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్. అది కేవలము ప్రార్థన కొరకు కూడుకును ఏర్పరచబడిన స్థలం వరకే తీసుకోవాలి. అక్కడ దేవుడి నివాసం ఉండడు. అక్కడికి వెళ్ళి చేస్తే ప్రార్థనలకు జవాబు వస్తాయి. అక్కడికి రండి అంటే కూడా తప్పు, వాక్యానుకూలం కాదు. ఇదిగో ఈ స్థలానికి రండి, ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పావంటే నువ్వు తప్పు చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు. క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్తే వెళ్ళొద్దన్నాడు. ప్రభువు నీ హృదయ వాకిటి ఉండి తడుతున్నాడు. దట్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. నీ హృదయం తెరిస్తే నీ హృదయంలోకి వస్తాడు. అది రైట్ స్టేట్మెంట్. అంతేగాని పలానా గుడిలో దేవుడు ఉన్నాడు రా అని చెప్పి క్రైస్తవుడు అవడని చెప్తే అబద్ధికుడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దేవుడు ఎక్కడున్నాడు? ఆ ప్రశ్నకు దావీదే జవాబు చెబుతున్నాడు. ఆకాశమందున్నాడు మా దేవుడు. ఆయన తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. మాతో కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడు ఆయన. మేము ఆయనతో కమ్యూనికేట్ అవుతున్నాం. అది అక్కడ చెబుతున్నాడు. అన్యజనులను గురించి మాట్లాడుతూ వారు తమకు దేవుడిగా కలిగిన విగ్రహాలు, వెండి బంగారు విగ్రహాల గురించి మాట్లాడుతూ అన్నాడు. ఈ మాట నేను చెప్పే ముందు ఒక వివరం చెబుతాను. ఇక్కడ వ్రాయబడినది ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ప్రధాన ఆజ్ఞ విగ్రహము చేసుకొనకూడదని, ప్రత్యేకించబడి సజీవుడైన దేవునికి ఆత్మ సంబంధమైన ఆరాధన చేయమనేది దేవుడు చెప్పాడు. లోకమంతా విగ్రహారాధనే చేస్తున్నారు ఆనాడు కూడా. మోషే కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ పెట్టాడు, విగ్రహం చేసుకోకూడదని. తాను ప్రత్యక్షత ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కనపరుచుకుంటున్నాడు. ఆయనని సృష్టిలో ఒక సృష్టముగా మార్చొద్దు, అది ఆయన కోరింది, ఆయన ఆజ్ఞించింది. దాన్ని నెరవేర్చారు ఇశ్రాయేలీయులు. అదే కంటిన్యూ చేస్తున్నారు క్రైస్తవులు. కానీ అన్యజనాంగము యెహోవాను ఎరుగని వారు విగ్రహాన్ని దేవునిగా భావిస్తున్నారు. విగ్రహం చేసుకుని ఇది మా దేవుడు అంటున్నారు. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు విడిచి వచ్చిన తర్వాత, కనానుకు వెళ్ళటానికి బయలుదేరిన తర్వాత అరణ్యంలో మోషే 40 దినాలు ప్రభు దగ్గర ఉండేటప్పటికి అహరోన్ అన్నారు, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో తెలియదు, మా దేవుడు ఏమైపోయాడో తెలియదు, మాకేం కమ్యూనికేషన్ లేదు ప్రభు నుండి, కాబట్టి మాకు దేవుడిని చేయమన్నారు. అప్పుడు అహరోను బంగారం తెప్పించి కొలిమిలో వేసి పోకరుతో చెక్కి ఒక దూడను చేశాడు, గోల్డెన్ కాఫ్. ఆ దూడ బొమ్మ పెట్టుకుని వాళ్ళు నువ్వే మా దేవుడు, నువ్వే మా దేవుడు అని దాని చుట్టూ గంతులేస్తున్నారు. ప్యాగన్ కల్చర్. అది మనుషుల చేతి పని అయినటువంటి ఒక విగ్రహం, ఒక లోహం, సృష్టిలో భాగం. అటువంటి దాన్ని తెచ్చి నువ్వు మా దేవుడు అని పిలుస్తుంటే ఆ రోజున అది అవివేకముగా ఎంచబడింది. ఈనాటికి కూడా దాని యందు సత్యము లేదు. వాటికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదాలుండి నడవవు, గొంతుకుండి మాట్లాడవు. విగ్రహము పనులను గురించి వర్ణిస్తున్నప్పుడు నోరు మాట్లాడటానికి మానవులందరికీ తెలుసు, కానీ విగ్రహము నోరుంది, మాట్లాడదు. చెవి వినుట కొరకు విగ్రహానికి చెవి ఉంది, వినదు. విగ్రహానికి కన్నుంది, చూడదు. విగ్రహము ముక్కుంది, వాసన చూడదు. చేతులున్నాయి, ముట్టుకోవు, పాదాలున్నాయి, నడవవు, గొంతుకుంది, మాట్లాడదు. గొంతుంది, మాట్లాడదు. వాటిని చేసేవారు, వాటి యందు నమ్మిక ఉంచేవారు కూడా అలాంటి వారై ఉన్నారు. దే ఆర్ డెడ్ ఇన్ స్పిరిట్. వాటిని చేసేవాళ్ళు బైబిల్ అపోస్తల కార్యాల గ్రంథంలో అర్తమీదేవి, ఆకాశ మహారాణి యొక్క విగ్రహాలు, బంగారపు విగ్రహాలు కమర్షియల్ మోటివ్ తోటి రిలీజియస్ అట్రాక్షన్ ఇచ్చి ఆనాడు కంసాలులు విగ్రహాలను విపరీతంగా అమ్మారంట. దే మేక్ ద బిజినెస్ విత్ ద ఐడల్స్. చూడండి, మనకు కూడాను కొన్ని ప్రత్యేక పండుగలప్పుడు మట్టితో విగ్రహాలు చేసి అమ్ముతూ ఉంటారు. అది చాలా రేటు పలుకుతుంది. విగ్రహాలు చేసి అమ్మటం ద్వారా దేవుని అనుసంధానం చేసేటప్పటికి కామన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కనుక దే మేడ్ ద బిజినెస్. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలకు చెప్పింది, జాగ్రత్తగా వినాలి, ఈ మాట అండర్లైన్ చేసుకొని మరి వినాలి మీరు. తన ప్రజలకు చెప్పాడు విగ్రహారాధన చేయొద్దని. అన్ని జనులు విగ్రహారాధన చేసినా మానినా
యేసును అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు రక్షణ పొందరు. యేసును అంగీకరించి రక్షించబడిన వాడికి విగ్రహంతో పని లేదు. విగ్రహంతో పని లేదు. దేవుడు సజీవుడని అతనికి అర్థమవుతుంది. అతడు దేవునితో అనుసంధానం కాగలుగుతున్నాడు. ఆత్మలో దేవుని యొక్క ఆత్మ మానవ ఆత్మతో కలిసి విజ్ఞాపన చేయటం గుర్తించగలుగుతాడు. దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు జవాబిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు అనేది రక్షించబడిన విశ్వాసి సులువుగా గుర్తిస్తాడు. కనుక విగ్రహారాధనను గుర్చిన హెచ్చరిక దేవుని పిల్లలకు స్పష్టంగా ఇవ్వబడింది. విగ్రహారాధన చేయకూడదు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇశ్రాయేలు జనులారా, ప్రజలారా, యెహోవాను నమ్ముకొనండి. బిలీవ్ యువర్ గాడ్. నీ దేవుడు నీకు సహాయము, నీ కేడము, నీ కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి కేడము, సహాయము. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, మీరు యెహోవాయందు నమ్మకం ఉంచండి. 3 సార్లు నమ్ముకొనుడి, నమ్ముకొనుడి, నమ్మకం ఉంచండి. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎలోన్ కెన్ సేవ్ యూ. యేసుక్రీస్తు నామమునందు నీ ఉంచిన విశ్వాసమే నిన్ను రక్షిస్తోంది. నువ్వు విగ్రహారాధన చేసినందున కాదు. నీ ఇంట ఒక విగ్రహము నుంచి ఆరాధన స్థలం ఏర్పరచుకుని ఉదయాన్నే అక్కడ కూర్చొని భక్తిగా గడిపినందున నువ్వు రక్షించబడవు. దేవుని యందు విశ్వాసం ఉంచు. 3 మాటలు చెప్పాడు. 1 ఇశ్రాయేలీయులారా అన్నాడు, నిబంధనాజనులారా అన్నాడు. 2 లేవీయులారా అని అన్నాడు, దైవ సేవకులారా అని అన్నాడు. అహరోను వంశస్థులారా అన్నాడు, దైవ సేవకుల గురించి మాట్లాడాడు. భయభక్తులు గలవారులారా అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన సకల లోకానికి చెబుతున్నాడు. ట్రస్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యెహోవా యందు నమ్మిక ఉంచుడి, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచండి. పౌలు గారు చెరసాల నాయకునితో చెప్పింది అదే. ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. 17:35 అపోస్తుల కార్యాలు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.